యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క సన్నిధి మీ జీవితంలో అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి. మీకు విరోధంగా రుంబపడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. దేవుని యొక్క కృప, ప్రేమ, సన్నిధి రాబోతున్న దినాల్లో మిమ్మల్ని నింపబోతున్నాయి. దేవుడు లోతుకు నడిపించబోతున్నాడు. ఆధ్యాత్మికంగా ఎదగబోతున్నారు. అనేకులను ప్రభు కోసం మీరు సిద్ధపరచబోతున్నారు. మిమ్మల్ని ఒక మంచి సేవకులుగా, సేవకురాలుగా దేవుడు వాడుకోబోతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 దేవుడు మనకిచ్చిన వాగ్దానం. మనము దేవుని మందిరం అనే విషయాన్ని నిన్న కూడా చెప్పాను. ఈరోజు మరికొన్ని విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మనల్ని దేవుడు తన మందిరముగా ఎన్నుకున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో రాయబడి ఉంది. దేవుని మందిరంగా మనం ఎంచబడిన తర్వాత మనకు కలిగే ఆశీర్వాదం చాలా ఉన్నాయి. దేవుని మందిరములో ఆయన అగ్ని దిగి వచ్చినట్టుగా 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 1-2 వచనంలో రాయబడి ఉంది. దేవుని ఆత్మ నివసించి అభిషేకం ఎక్కడ ఉందంటే, దేవుని అభిషేకం ఏదంటే మనమే ఆయన ఒక మందిరమై ఉన్నాం. ఆ మందిరంలో దేవుని అభిషేకం దిగుతాయి, దేవుని ప్రసన్నత దిగుతాయి. ఓ థ్యాంక్ యూ లార్డ్. దేవునికి అగ్ని దిగుతాయి. ఎస్, దేవునికి అగ్ని ఎక్కడ ఉంటుందో అక్కడ మనం శుద్ధీకరించబడుతున్నాం. యెషయా 4:3లో రాయబడి ఉంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతం 5:12 చదివితే దేవుని మందిరంలో మహిమ దిగి వచ్చినట్టుగా రాయబడి ఉంది. అవును, దేవుని మహిమ నివసించే స్థలం ఏదంటే దేవుని మందిరం. ఆ మందిరం మీరే. మీలో దేవుని మహిమ ఉంది, దేవుని యొక్క శక్తి ఉంది. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చబడితే అని ఫిలిప్పీ పత్రిక 4:13లో రాయబడి ఉంది. మూడవదిగా మనం చూస్తే, రాజులంట దేవుని మందిరానికి కానుకలు తీసుకొస్తారని కీర్తన 68:29 రాయబడి ఉంది. అవును దేవుని బిడ్డలారా, మీ వద్దకు కానుకలు అంటే గిఫ్ట్ తేయబడతాయి, ఐశ్వర్యం తేయబడతాయి. మీరు దేవుని యొక్క రాజభవనమై ఉన్నారు. యేసు రాజు మీలో నివసిస్తున్నాడు. మీరు రాజభవనమై ఉన్నారు కాబట్టి మీలో జనాలు ఒక ఐశ్వర్యం మీ దగ్గరికి తీసుకుని రాబడతాయి. యెషయా 60వ అధ్యాయం 1-4 వచనాలు చదివితే రాజులు మీ యొద్దకు వస్తారంట, రాజులకు ఐశ్వర్యం మీ యొద్దకు తేయబడతాయంట. ఇంకా వీట కరువు కాటకాలు ఉండవు. కరువు నుండి దేవుడు మేము విడుదల చేయబోతున్నాడు. అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. దేవుడు మన వర్తలు చేసి పెంపొందింపచేసి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. అంతేకాదు బైబిల్ రాయబడి ఉంది, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఇంటిలో మేలు చేత తృప్తి పొందుతామని కీర్తన 65:4లో రాయబడి ఉంది. నువ్వు మేలు చేత అలంకరించబడతావు. దేవుని మందిరంగా ఉన్నావు కాబట్టి దేవుని యొక్క మేలు చేత అలంకరించబడతావు. దేవుడిని మేలుతో తృప్తిపరచబోతున్నాడు. ఏది కొరత లేకుండా రాబోతున్న దినాల్లో అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. అంతేకాదు నిన్ను ఒక ఆశీర్వాదపు పాత్రగా, ఆశీర్వాదంగా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే కీర్తన 118:26లో రాయబడి ఉంది, దేవుని మందిరం నుండి ఆశీర్వాదం ప్రవహిస్తాయంట. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు దేవుని మందిరంగా ఎంచబడుతున్న కారణం చేత దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశ్రయించబోతున్నాడు, అలంకరించబోతున్నాడు. ఈ మందిరాన్ని ఎవడు ముట్టుకోలేడు. మీరు దేవుని యొక్క మందిరాన్ని ఎవడు ముట్టుకోలేడు. ఎందుకంటే బైబిల్ రాయబడి ఉంది, ఆయన కనుదృష్టి అంట దేవుని మందిరం మీద, యెహోవా మందిరం మీద ఉంచబడిందంట. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. దేవుని యొక్క దృష్టి మీ పైనే ఉంది కాబట్టి శత్రువు మిమ్మల్ని ముట్టలేడు. సాతాను క్రియలు లయమైపోతాయి, అంధకార క్రియలు లయమైపోతాయి. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఇప్పుడే పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. సాతాను వాడి క్రియలని లయపరచండి, దురాత్మ క్రియలు లయపరచండి ప్రభా. మీరు ఆశీర్వదించి, హెచ్చించి, బలపరిచి, అభిషేకించి నడిపించమని, దీవించమని, 2 ఆత్మ దయచేయమని, 200 అభిషేకం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు ఈ మాటను దీవించినగాక. రాబోతున్న దినం ఆశీర్వాదపు దినముగా ఉన్నగాక. ప్రభు మన ఆశీర్వదినగాక. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 15:15. గాడ్ బ్లెస్ యూ.